అదే నీట్గా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాం మా ముందుకి. చూసి కనిపిస్తుంది కదా, దీని పేరు వాల్గ అంటారు అన్నమాట మన ఏరియాలో. అయితే మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం దీన్ని క్లీన్ చేయబోతున్నాం. దీన్ని ఈరోజు ఏంపుడైతే చేయబోతున్నాం అబ్బా. మొత్తానికి మంచి ప్లేస్లో అయితే చేయబోతున్నాం. ఏంపుడు అనేది ఎలా ఉంటుంది ఏందని ఒకసారి చూసేద్దాం. దీనికి మంచిగా చేసి క్లీన్ చేసి గాయత్రి కట్ చేస్తాను. గాయత్రి ఎంపు చేస్తుంది. భలే అయితే మొత్తానికి ఇదే ఎంత నున్న జారిపోతుందిరా. ఇది వచ్చి గ్యాలం పడినట్టుకుంది. ఇద్దు గ్యారాలకి దక్కుతాయి, అసలు రావట్లేదు. ఇది దాన్ని తీలే గుచ్చుకుంటావు జాగ్రత్త. తెల్లగా వస్తుంది. దీనికి ఏం బుడి చేస్తారా? లైట్ బుడి లైట్ బుడి తీసి ఇంకా పెద్ద పడతాయి అన్నమాట. ఈసారి మటుకు ఇది పడింది. ఇది తగ్గితే చాలా దీని దోమలేకపోతున్నా వాడ. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఇంతవరకు మేమైతే ఎప్పుడు చేయలే. ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలా వస్తుంది ఏందో చూద్దాం. మంచి బట్టకు వస్తాయా? కడుగుతుంది తేటకొని నీళ్ళు. మొట్టగా రెడీ అయిపోయి మాట్లాడు. ఇప్పుడు దీంట్లో వేసుకుని చేప సరిగ్గా వస్తుంది. సో మొత్తానికైతే దీనికైతే రెడీ అయిపోయింది. ఇంక మసాలా రెడీ చేసి దీనికి పట్టించేదండి. ఇంకా గాయత్రి అన్నీ రెడీ చేసుకుంటాను. గాయత్రికి సూపర్ కొంత బాగా గుడిసే చిన్నది చిన్న ఇల్లు. ఓకే, కారం ఉంటుంది. ఇది కొద్దిగా వేసుకున్నాను. ఏ కారం ఎక్కువ ఫుల్ ఉన్నా. మొత్తానికి మసాలా అయితే రెడీ చేసుకుని మొత్తం ఇప్పుడు ఎంత కలుపుకున్నాం అయితే మొత్తం కలిపేసుకున్నాం. తులుగా పడుతుందా? కొద్దు భయ్యా, కొద్దు భయ్యా. పోయాక చాలు. అడిగి సరిపోయింది. దోసాలు కొద్దిగా నూనె సరిపోద్దా? కొంచెం మంచిది. సో
సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడైతే చేప అయితే రెడీ అయిపోయిందండి. క్లీన్ చేసుకున్నాం కదా, దీన్ని నైస్గా కట్ చేసుకుందాం. మసాలా కూడా రెడీ చేసిన గాయత్రి అయితే కత్తి కానీ కొంచెం చాకు కానీ బాగా పదునుగా ఉంటే భలే జాగ్రత్త ఇది. వేసుకోవాలి నీట్గా అయితే. ఇప్పుడు దీంట్లోకి మసాలా అయితే పట్టించేద్దాం. ఇంకా దీనిపైన వచ్చి గాయత్రిది అనమాట. గాయత్రి అదే అక్క, ఇప్పుడు తిప్పిస్తావా? ఇది మాట పట్టుక కింద దీంట్లో పట్టు. ఇప్పుడు దాన్ని తిప్పించు, పట్టుకుంటా. అయిపోయిందా? అయిపోయింది. అంతే, దాంతో కట్టాలి అట్లాగే. అది నీట్గా ఇప్పుడు అదా ఇట్లా ఇదే అద్దం కూడా జాగ్రత్తగా ఉంది. నేను అరవ కొనలే బయట, దాన్ని అయితే కవర్ చేసుకోవాలి. ఇట్లా ఊడిపోతుంది, ఊడిపోతుంది. కమ్మితే కట్టేమో పడదులే, సన్న కమ్మి ఉండాల. కమ్మిత్రం కట్టేస్తాను నేను. లాస్ట్ జారి పడిపోయిందో ఇంకా లేదు.
తమ్మితేనే కథలు తిని పక్కన పక్క ఈ 2 పేర్లు 2 పేర్లు ఓడతా కమ్ముంటే అసలు ఇంకా జాగ్రత్త అట్టే సూపర్ పడుతుంది ఇప్పుడు తిప్పుకుంటాం కానీ వా సూపర్ అయితే జాగ్రత్త కొంచెం అడగ ఉన్నాయి ఉండు ఖచ్చితంగా మట్ట కాలిపోతుంది ఇప్పుడు నాదే ఒకటి వా సూపర్ ఉంటుంది మా ఫస్ట్ నువ్వేమో భార్యా ಹೆಂಗೆ ಐತಿನ ಕಿಸಿಯ ಮದು ಮಾಡಿపోతుందా మళ్ళీ అది కదండి ఏంత భయపడుతున్నా గాయత్రి ఉడిపోతుంది నా భయంలే దగ్గంటి ఈ బాగా పెట్టుకో లాస్ట్లో దగ్గంటి ఎట్ట నైస్గా ఎత్తారా కింద పడిపోకుండా కొంచెం లాస్ట్లో పెట్టు అంతే లేదు కలిపద్దా తట్ట కలిపోతుంది అంతే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం సూపర్గా అయితే కాలింది ఇప్పుడు దీన్ని అంటే వాళ్ళని ఎప్పుడు కాల్చలా ఇదేందో ఎంత కాల్చినా కూడా అట్లాగే ఉంది కొంచెం చూద్దాం ఇప్పుడు దీన్ని తిన్న వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారు చూద్దాం బాగా కాలిందా బాగా దేవు ఏనా దేవు తలకాయ కూడా ఉడికిపోయింది తలకాయ ఉడికింది అసలుకి సో ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందంటే బాగా టేస్ట్ చేస్తున్నాను చూద్దాం తిని చూద్దాం ఏయా తలకాయ ఉంచానవా ఏమా వాటి మారిపోయింది సక్సెస్ అయింది కొంచెం బాగానే ఉంది బా నిజంగా బాగుంది ఇప్పుడు మీ పిన్నికి నెక్స్ట్ నెక్స్ట్ మా పిన్ని టేస్ట్ చేయాలా సరే ఎత్తుకురా నిజంగా కొంచెం నేను లాస్ట్ తింటలే ఇప్పుడు మా బాబాయ్ టేస్ట్ చేస్తాను అట్లా ఉంది ఎంత ఏడవలసి కాదు తిన్నావా పిన్నే పిన్నే కూర వండేసుకొని వదిలేసి వచ్చాడు కొంచెం మా పిన్ని వంట చేస్తుంది పక్కన వంట కూడా ఆపేసి వచ్చింది ఎత్తుకో ఎత్తుకో మా అమ్మ చెప్పలేదా బాబు చెప్పా ఓ బాలాజీ బాబు రా వాళ్ళు కడితే నచ్చులు రండి రండి కేక్ ఉడికిందా బాలాజీ మా కడి తినలే ఇంకా కాదు ఇది తీసుకో బాగుందా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట అందరైతే చేశారు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళగా కాల్చుకుని తిన్నాం అనమాట ఇప్పుడు ఇది ఎట్లా ఉడికింది ఏందో మనం చూద్దాం సూపర్ ఉందా సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే వాళ్ళు లైక్ చేయండి కొత్త చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి జల్లెడ వచ్చేట్టుగా